హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వాళ్ళ పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. సూపర్ అండ్ టేస్టీగా ఉంటుందండి. ముందుగా 4 ఉల్లిపాయలు తీసుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. 2 టమాటాలు తీసుకుని దాన్ని కూడా ముక్కలు కోసుకొని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక క్యాప్సికమ్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత పాన్ పెట్టుకుని 1 స్పూన్ బటర్ అండి, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కాగిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలండి. లామ్ మొగ్గ, యాలక్కాయలు, కొద్దిగా దాల్చిన చెక్క, 2 లామ్ మొగ్గలు కూడా వేసుకోవాలండి. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలండి. తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న మనం ఉల్లిపాయ ముద్ద, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా వేగనివ్వాలండి. వేగిన తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న టమోటో కూడా ఉన్నది కదండి, ఆ గుజ్జు కూడా అందులో వేసుకోవాలండి. వేసుకుని బాగా వేగనివ్వాలండి. బాగా వేగాలి. వేగిన తర్వాత ఇంకోటి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా బాగా వేగాలండి. ఇది బాగా వేగిన తర్వాత 1.5 స్పూన్ ఏమోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అది కూడా బాగా వేగనివ్వాలండి. అది కూడా బాగా వేగిన తర్వాత ముందుగా మనం చిన్న చిన్న ముక్కలు కోసి పక్కన పెట్టుకున్నాం కదండి, క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవాలి. అందులో వేసుకుని అవి కూడా వేగాలండి. అది కూడా వేగిన తర్వాత ముందు పక్కన నానబెట్టుకున్న జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలండి. అందులోని జీడిపప్పు కూడా వేసుకున్న తర్వాత ఇదిగోండి మనం పన్నీర్ ముక్కలను ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. బయట సూపర్ మార్కెట్లోంచి నేను తెప్పించానండి. మా పిల్లలు పన్నీర్ కర్రీ చెయ్యమ్మా అంటుంటే తెప్పించానండి. ఇంకోండి 1 టేబుల్ స్పూన్ కారమునండి, కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఆ స్పైసెస్ అంతా దానికి పట్టేలా కలుపుకోవాలండి. తర్వాత దానికి సరిపడిన వాటర్ వేసుకోవాలండి. వాటర్ అంతా వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలండి. ఇదిగోండి ఇలా రావాలి మనకి గ్రేవీ. చూసారా ఎంత బాగా వచ్చింది. ఇది రైస్లోకి, చపాతీలు దేంట్లో అన్నా బాగుంటుందండి. తర్వాత గరం మసాలా అండి, ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకొని బాగా కలబెట్టుకోవాలండి. ఇంకోటి ఈ పన్నీర్ ముక్కలు కూడా వేసుకుని స్పైసెస్ అన్నీ దీనికి బాగా ఇదవ్వేదాకా కలుపుకోవాలండి, పట్టిదాకా. ఇంకోండి పట్టుకున్న తర్వాత కొద్దిగా కసూరి మేతి వేసుకోవాలండి. ఇది ఈ పన్నీర్ కర్రీలో సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి. కొద్దిగా బటర్ కూడా వేసుకుని ఇదిగోండి గార్లిష్ చేసేసుకుంటే మనం పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అండి. బాయ్.